తెలంగాణ కేబినెట్ అత్యవసరంగా భేటీ అవుతుంది. స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించాలని కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజ్ ఇస్తారు. నాగరాజ్, చెప్పండి, కేసీఆర్ అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది స్వైన్ ఫ్లూపై? మాధవి, తెలంగాణ కేబినెట్ సమావేశం అత్యవసర కేబినెట్ భేటీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు స్వైన్ ఫ్లూ తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ పెద్ద ఎత్తున బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ విషయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సిఎస్ రాజేశ్వరను ఆదేశించారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా అందరు మంత్రులు కూడా సమావేశానికి హాజరయ్యారు. అయితే ఉదయం నుంచి కూడా స్వైన్ ఫ్లూ విషయం మీదనే సీఎం కసరత్తు జరుపుతున్నారు. ఏదైతే అందుబాటులో ఉన్న మంత్రితో భేటీ అయ్యారు. అదేవిధంగా ఎంపీ భువనగిరి ఎంపీ డాక్టర్గా ఆయన బూర నరసయ్య గౌడ్తో కూడా సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులతో కూడా భేటీ అయ్యి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఏదైతే కార్పొరేటు ఆసుపత్రులకు సంబంధించిన ప్రతినిధులతో కూడా సీఎం కేసీఆర్ సమావేశం. అయితే ప్రభుత్వం మేము కొంత ఆలస్యంగా స్వైన్ ఫ్లూ విషయంలో ఆలస్యంగా ప్రభుత్వం స్పందించిందనే విమర్శలు ఒకవైపు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పూర్తి స్థాయిలో స్పందించాల్సిన రీతిలో స్పందించలేదనేది ఒకవైపు ప్రభుత్వం కూడా గుర్తిస్తున్న పరిస్థితి. సీఎం రంగంలోకి దిగితే తప్ప ఈ విషయంలో కదలికలు లేని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రితో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సీఎం సంప్రదించారు. దాదాపుగా పూర్తి స్థాయిలో మందులు కూడా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరోవైపు ఏదైతే ఈ మందులు వాడటం మాత్రం డాక్టర్ అనుమతి లేకుండా, డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం ప్రమాదకరమని ఒకవైపు కార్పొరేట్ వైద్యులకు సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన ప్రతినిధుల బృందం కూడా సూచన పరిస్థితి. అయితే ఈ విషయం ఏదైతే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించింది, స్వైన్ ఫ్లూ నివారణలో, స్వైన్ ఫ్లూని అరికట్టడంలో ఆలస్యంగా స్పందించింది అనే విమర్శలు మాత్రం ఇప్పటికే మొదలవుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. అయితే స్వైన్ ఫ్లూ మీద పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఐఏఎస్ల అధికారులను, జిల్లాకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారులను కూడా నియమించిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. అయితే హైదరాబాద్లో 5 జోన్లకు 5 ప్రత్యేక అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా నియమించిన పరిస్థితి. హైదరాబాద్ జోన్ 1లో రాజేశ్వర్ తివారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. స్వైన్ ఫ్లూ కేసుల పర్యవేక్షించే అధికార బాధ్యతలకు కట్టబెట్టారు. అదేవిధంగా జోన్ 2లో ఆర్వి చంద్రబదన్ను జోన్ 2లో నియమించిన పరిస్థితి. జోన్ 3లో సునీల్ శర్మ, జోన్ 4 అహ్మద్ నదీం, జోన్ 5లో హర్ప్రీత్ సింగ్ వీళ్ళని ప్రత్యేక అధికారులుగా నియమించిన పరిస్థితి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు ఆధార్ సిన్హా, అదేవిధంగా కరీంనగర్ వినోద్ కుమార్ అగర్వాల్ను నియమించిన పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు రంజీవ్ ఆర్ ఆచార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి రంజీవ్ ఆర్ ఆచార్య నియమించారు. మహబూబ్నగర్కు రేమండ్ పీటర్ను నియమించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా వాణిప్రసాద్, ఖమ్మం జిల్లా అరవింద్ కుమార్, వరంగల్ బీపీ ఆచార్య, మెదక్ బి వెంకటేశం, నిజామాబాద్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ఐఏఎస్లను ప్రభుత్వం నియమించింది. అయితే మొత్తానికి స్వైన్ ఫ్లూ విషయంలో సీఎం కొంత పూర్తి స్థాయిలో చొరవ తీసుకున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉదయమే సీఎం చాలా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పట్ల కూడా ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనబడతా ఉంది. అయితే మొత్తానికి మంత్రి శాఖ మారుస్తారనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతుంది. అంటే కేవలం స్వైన్ ఫ్లూ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకుండా కేవలం ఒక మంత్రినో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను బాధ్యులు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా విమర్శలు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నాయి. అయితే ఈ విషయంలో కేబినెట్ సమావేశంలో ఏ విధమైన చర్చ జరుగుతుంది, కేబినెట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మాధవి. థ్యాంక్ యూ నాగరాజ్.